నమస్తే, వెల్కమ్ టు విశ్వాస్ టీవీ. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. బడ్జెట్కు ఆమోదం తెలిపిన కేంద్రం కేబినెట్. కేంద్ర బడ్జెట్కు ముందు పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు. ఎమ్మెల్యేగా నేడు కేసీఆర్ ప్రమాణ స్వీకారం, ఆ వెంటనే ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరణ. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సమావేశమైనటువంటి కేంద్ర కేబినెట్ మధ్యంతర బడ్జెట్కు ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరి కాసేపట్లో లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టి ప్రసంగించనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రవేశపెట్టే ఈ బడ్జెట్లో వివిధ వర్గాలకు ఊరట కలిగించే నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అయితే తాత్కాలిక బడ్జెట్ కావడంతో పెద్ద అంచనాలు పెట్టుకోవద్దంటూ మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. బడ్జెట్లో ఈసారి కూడా వేతన జీవులకు ఊరట కలిగించేలా ఆదాయ పన్నుకు సంబంధించి మినహాయింపులు ప్రకటించే అవకాశం ఉందని, ఉద్యోగ కల్పన, నిర్మాణ రంగాలకు ప్రత్యేక కేటాయింపులు చేస్తుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతూ ఉన్నారు. కాగా పెట్టుబడులు ఉపసంహరణ విషయంలో ప్రభుత్వం వరుసగా 5వ ఏడాది కూడా నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను అందుకోలేకపోయిందని ఆర్థిక విశ్లేషకులు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 51,000 కోట్ల పెట్టుబడులు ఉపసంహరణకు కేంద్రం టార్గెట్ గా పెట్టుకోగా, డిఏపిఏఎం వెబ్సైట్ ప్రకారం ఇప్పటి వరకు కేవలం 10,51,73 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. కాసేపట్లో కేంద్ర మధ్యంతర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. లోక్సభ ఎన్నికల ముందు మోదీ ప్రభుత్వం చివరి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 6వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టి చరిత్ర పుటల్లోకి ఎక్కబోతున్నారు. ఈ బడ్జెట్లో ఎన్నికల తాయిలాలు ఉండే అవకాశం ఉంది. మరోవైపు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ ధరలు పెరిగాయి. ఒక్కో సిలిండర్పై 14 పెంచారు. ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ 1,769.50కి చేరుకుంది. స్థానిక పన్నులను బట్టి ఈ ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఇప్పటి నుంచి సిలిండర్ బుక్ చేసుకునేవారు పెరిగిన ధరను చెల్లించాల్సి ఉంటుందని, అయితే గృహ అవసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరలు మాత్రం పెంచలేదు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను చివరిసారిగా మార్చి 1వ తేదీన మార్చారు. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవలే జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రమాదవశాత్తు ఫామ్ హౌస్ లో జారిపడిన కేసీఆర్ తుంటి ఎముక విరగడంతో ఆపరేషన్ చేయించుకున్నారు. దీంతో ప్రమాణ స్వీకారానికి దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకోవడంతో నేటి మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీకి చేరుకుంటారని, 12:45 స్పీకర్తో ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం శాసనసభాపక్ష కార్యాలయంలో పూజలు చేసి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇటీవలే జరిగినటువంటి ఎన్నికల్లో కామారెడ్డి, గజ్వేల్ స్థానాల నుంచి పోటీ చేసిన కేసీఆర్ గజ్వేల్ నుంచి విజయం సాధించినప్పటికీ కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేతిలో 5,156 ఓట్ల తేడాతో కేసీఆర్ ఓటమి పాలయ్యారు. తమిళ సూపర్ స్టార్ విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి స్టార్డమ్ సొంతం చేసుకున్న నటుడు విజయ్. ఇప్పుడు స్టార్డమ్ను ఉపయోగించుకుని రాజకీయాల్లోకి కాలు మోపబోతున్నాడు. దళపతి రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ గత కొంతకాలంగా వార్తలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. అందుకు ఊతమిచ్చేలా అభిమానులతో ఎప్పటికప్పుడు సమావేశం అవుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు ఆయన అభిమానులతో సమావేశం కావడం తమిళ రాజకీయాల్లో వేడి పుట్టించింది. విజయ్ రాజకీయ అరంగేట్రం దాదాపు ఖరారైందని, 2024 శాసనసభ ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకోవాలని విజయ్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. మరికొన్ని నెలల్లో జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల బరిలో కూడా దిగడం ద్వారా అనుభవం సంపాదించుకోవచ్చని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. తన అభిమాన సంఘం విజయ్ మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో ఇప్పటికే 4 సార్లు సమావేశమైన విజయ్ తాజాగా చెన్నైలోని పనేయూరులో 150 మందితో సమావేశమై పార్టీ పేరు, జెండా, అజెండా వంటి విషయాలను కూడా చర్చించినట్లు సమాచారం. పార్టీ పేరుతో ప్రజలు తమిళనాడు అభివృద్ధి కలిసి ఉండేలా తమిళ మున్నెట్రం కలగం అనే పేరును మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. ఇదే పేరుతో ఎన్నికల సంఘం వద్ద పార్టీని నమోదు చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించి ఆపై తప్పుకున్న వేళ విజయ్ మాత్రం పట్టుదలతో ముందుకెళ్తూ ఉన్నాడు. బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ వినోద్ చోప్రా పుత్రోత్సాహంతో పొంగిపోతూ ఉన్నారు. ఆయన తనయుడు అగ్ని చోప్రా భారత దేశావళి క్రికెటర్ టోర్నీ రంజీ ట్రోఫీలో సెంచరీలతో పరుగులు వెల్లువెత్తిస్తూ ఉన్నాడు. అగ్ని చోప్రాకు ఇదే తొలి రంజీ సీజన్. 25 ఏళ్ల అగ్ని ఆడుతున్నటువంటి తొలి రంజీ సీజన్లో తొలి 4 మ్యాచ్ల్లోనే 5 సెంచరీలు బాది చరిత్ర సృష్టించాడు. దేశావళి క్రికెట్లో ఇలా తొలి 4 మ్యాచ్ల్లో సెంచరీలు చేసినటువంటి ఆటగాడు ఇతరొక్కడే. అగ్ని చోప్రా రంజీలో మిజోరం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ జట్లతో జరిగినటువంటి మ్యాచ్లో ఈ యువ ఆటగాడు సెంచరీలతో విరుచుకుపడ్డాడు. మేఘాలపై 2 ఇన్నింగ్స్లో 2 సెంచరీలు చేయడం విశేషం. తనకు ఓటు హక్కు వచ్చినప్పటి
నుంచి ఇప్పటి వరకు అయితే చంద్రబాబు గారికే ఓటు వేశానని సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి కుమార్ ఆంటీ ఓ ఇంటర్వ్యూలోనూ చెప్పారు. ఇక జగన్మోహన్ రెడ్డి మీకు ఇల్లు ఇచ్చి మేలు చేశారని ఓ ఇంటర్వ్యూలో మీరు చెప్పారని, దీంతో ఇది వైరల్ అయిందని, కానీ అసలు మీరు అభిమానించే పార్టీ ఏది అని ఓ యూట్యూబ్ మీడియా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు కుమార్ ఆంటీ స్పందిస్తూ తనకు ఓటు వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకే వేశానని సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఇది ఎక్స్ సామాజిక వేదికపై ట్రెండింగ్ గాను మారింది. ఇక సోషల్ మీడియాలో వైరల్ గాను మారిన కుమార్ ఆంటీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవని, జగన్ వచ్చాక వచ్చినటువంటి ఇల్లు మాత్రమే ఊళ్ళో ఉందని చెప్పారు. ఇక తనకు ఆస్తులు ఉన్నాయని ప్రచారం జరగడంతో ఆమె ఈ వివరణ ఇచ్చారు. అయితే జగన్ తనకు ఇల్లు ఇచ్చిన అంశంపై నెట్టింట వైరల్ గాను మారింది. ఇదే సమయంలో మీరు అభిమానించే పార్టీ ఏది అని మరో యూట్యూబ్ ఛానల్ ప్రతినిధి అడిగితే తాను ఎప్పుడూ చంద్రబాబుకే ఓటు వేశానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 10న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇక 6 నుంచి నగరంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇక 10న వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తున్నటువంటి ముగింపు కార్యక్రమానికి జగన్ హాజరవుతారు. ఆడుదాం ఆంధ్ర పోటీలో ఏపీలోనే ఒక్క జిల్లా నుంచి కనీసం 130 మంది చొప్పున రాష్ట్రంలో 26 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారు. కాగా జీవీఎంసీ, వీఎంఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో త్వరలో 1500 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నట్టు కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు. ఇప్పటికే పలు పనులు పూర్తయినట్లు పేర్కొన్నారు. అలాగే సార్వత్రిక ఎన్నికల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాకి 14,000 మంది సిబ్బంది హాజరవుతారని కలెక్టర్ తెలిపారు. ఒంగోలు వైసీపీ ఎంపీ టికెట్ మాగుంట శ్రీనివాసులరెడ్డికే ఇవ్వాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కొంతకాలంగా పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆయన మాటలు హైకమాండ్ ఇంతవరకు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఒంగోలులోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాగుంట విషయంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు సమన్వయకర్తలు పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని, తాను మాత్రమే హైకమాండ్తో ఎందుకు ఘర్షణ పడాలని ప్రశ్నించారు. ఎంపీగా ఒక స్థాయి ఉన్న వ్యక్తిని అయితేనే బాగుంటుందని తన భావన అని బాలినేని చెప్పారు. ఇక మాగుంట ఎంపీ అయితే జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు లాభమేనని ఉద్దేశంతో తాను పట్టుబట్టానని తెలిపారు. ఇక ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా తనకు అభ్యంతరం లేదని చెప్పారు. ఇక ఒంగోలులో 25,000 మంది ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పిన హామీని నిలబెట్టుకోవడం పైన తాను దృష్టి పెట్టారని తెలిపారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన హేమంత్ సోరెన్ ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక నిన్న సాయంత్రం ఆయన్ను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు వెంటనే ఈడీ కార్యాలయానికి తీసుకుని వెళ్లారు. ఇక దాదాపుగా 7 గంటల సేపు సోరెన్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇక సీఎం పదవికి సోరెన్ రాజీనామా చేసిన నిమిషాల వ్యవధిలోని ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. జేఎంఎం సీనియర్ నేత, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి చంపై సోరెన్ సీఎం బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇక హేమంత్ సోరెన్ స్థానంలో ఆయన భార్య సీఎం బాధ్యతలను స్వీకరిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ చివరకు చంపై సోరెన్ ను ఎంపిక చేశారు. ఇక భూ కుంభకోణానికి పాల్పడినట్టు హేమంత్ పై ఈడీ అభియోగాలు మోపింది. మనీ లాండరింగ్ కేసులో ఆయనకు 3 సార్లు సమాన్లు జారీ చేసింది. ఇక 3 సార్లు కూడా సమాన్లకు సోరెన్ స్పందించలేదు. ఈ క్రమంలో ఆయన అరెస్ట్ జరిగింది. మరోవైపు తనకు ఈడీ సమాన్లు జారీ చేయడంపై హైకోర్టులో సోరెన్ పిటిషన్లు దాఖలు చేశారు. ఉదయం 10:30 సోరెన్ పిటిషన్పై హైకోర్టు విచారణ జరపనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన అల్లుడు హరీష్ రావుకి గడ్డి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రికి కాంగ్రెస్ అధిష్టానమైన గడ్డి పెట్టాలని చురకలు అంటించారు. రేవంత్ రెడ్డి చెప్పేది కొండంత కానీ చేసేది గోరంత కూడా లేదని అన్నారు. ఇక నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేత పేరిట ఆర్భాటం చేశారని విమర్శించారు. ఇక తామే రిక్రూట్మెంట్ చేసినట్లుగా డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇక నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియ బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. ఇక నిరుద్యోగులు కేసీఆర్ ప్రభుత్వం వంచిందని అబద్ధపు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ ఇచ్చి నియామక పత్రాలు ఎలా నిచ్చారని నిలదీశారు. తమకు కుల్లేమీ లేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్టుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇక కేసీఆర్ హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారమే ప్రస్తుతం రేవంత్ ఇచ్చినటువంటి నర్సుల నియామక పత్రాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలని అన్నారు. ఇక నర్సులుగా ఉద్యోగాలు పొందిన వారికి కూడా వాస్తవం తెలుసని వ్యాఖ్యానించారు. ఇక గ్రూప్ 1 నోటిఫికేషన్లు ఇస్తామనుకున్న నిరుద్యోగులకు ఆశలపై రేవంత్ రెడ్డి నీళ్లు చల్లారని అన్నారు. ఎన్నికల సమయంలో ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు పత్రికల్లో మొదటి పేజీలో ఇందుకు సంబంధించిన ప్రకటనలు వచ్చాయని గుర్తు చేశారు. ఇక తాను వాస్తవాలను మాట్లాడుతుంటే శాపనార్థనాలు పెడుతున్నట్లుగా రేవంత్ రెడ్డి ఆరోపించడం విడ్డూరమని అన్నారు. 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు పెంపు, 500కే గ్యాస్ సిలిండర్, 4,000 పెన్షన్, మహిళలకు 2,500 ఉచిత విద్యుత్, నిరుద్యోగ భృతి వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇక జాబ్ క్యాలెండర్ కూడా అమలు కాని హామీలు జాబితాలో చేరిందని పేర్కొన్నారు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.